చెప్పాలి కదా, బాధ్యత ఉంది కదా, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలి కదా, 2 ఏళ్ళ నుంచి కరువు ఉంది కదా. మనం ఎట్లా అంటే ఓడు మర్డర్ చేసి వెళ్ళిపోయిందంటే ఫస్ట్ ఆ శవాన్ని తీసి ఇల్లు కడిగి ఇంట సంసారం చేసుకోవాలన్నట్టుంది నేను. ఏది ముందు తేలాలి అంటే ఏది ముందు తేలాలని అంటే అప్పటిదాకా ఎవడు చంపిండో తేలాలనా లేకపోతే ఇప్పుడు అంటే శిక్ష పూలు పెట్టుకొని ఇంట్లో కామ్గా కూర్చోవడం అంటే కాదు. 1,00,00,000 కోట్లు అంటే దాదాపు 70,000 కోట్లు ప్రజాధనం 70,000 కోట్లు ఎంత అభివృద్ధి తెలంగాణలో జరిగింది. నేను మిమ్మల్ని విచారణ చేయమంటాను, దాన్ని ఆపు అని చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరిచ్చిన కాదు ఎన్డీఏ ఆ ప్రాజెక్ట్ రిడ్రెస్ చేయాలంటే కూడా భయానక వాతావరణం ఉందని మీ రిపోర్టే ఉంది. ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ అనేది మా రిపోర్ట్ కాదు, మీ అంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్, గవర్నమెంట్ రిపోర్ట్ అనండి. ఇప్పుడు ఇది మీ రిపోర్టా? ఇప్పుడు మీరు నేషనల్ రిపోర్ట్ కాదు, మీ రిపోర్ట్ కాదు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాంట్లో ఆ ప్రాజెక్టు ఇప్పుడు నీళ్లు నింపినా జరిగే ప్రమాదం గురించి కూడా ఆ రిపోర్ట్ లో ఉంది. స్టేట్మెంట్ ఇచ్చేసి కాళేశ్వరం అదేదో మట్టి పూర్తి ఇట్ట వదిలి ఆ నుంచి మళ్ళీ నీళ్ళు ఏమనుకోవాలా, తెలిసి చేస్తున్న తప్పు అనుకోవాలనా లేకపోతే మాట్లాడొచ్చు అనే స్వేచ్ఛ? అట్లా కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు కట్టనని చెప్పినట్ట. ఇప్పుడు డెఫినెట్ గా సూచిస్తే అది ఎట్లా సూచిస్తే అట్లా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తలకాయ పెట్టాం, బ్లడ్ పెట్టాం. మీ ప్రభుత్వం కాళేశ్వరం బయట మేము కట్టాం, ఆ నీళ్ళు ఇవ్వమని చెప్పినట్టే. ఇప్పుడు మీరు అంటున్నది ఏమో అట్లా, మరి వినండి, ఎట్లనన్నా కింద జనం జావనియండి. మీ వరంగల్ జిల్లా జనం పోయినా నష్టం లేదు, కానీ నువ్వు అన్నైతే కట్టని నువ్వు అంటున్నట్ట. వరంగల్ జిల్లా పోవాలని, వరంగల్ జిల్లా ఎట్లా మేడిగడ్డ కొట్టుకపోతే ఎవరికి నష్టం జరిగేది? వరంగల్ జిల్లా కాళ్ళ కట్టకుండా వరంగల్ జిల్లా ఏం కొట్టుకోవచ్చు చెప్పేదేనండి. మునుగులో ఏమొచ్చిందో చూడలేదా? మీరు ఎంత ఉపద్రవం అయిందో చూడలే? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఆధారంగా మీరైతే కట్టయితే నీళ్ళు ఒక్క నిమిషం వి ప్రకాష్ గారు చెప్పాలనుకుంటారు. ప్రకాష్ గారు ఒక్క నిమిషము, నేను ఏమంటున్నా అంటే 1000 టీఎంసీలు ఇవ్వండి మాకని అన్నాడు కదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని. ఆ 1000 టీఎంసీలు ఎట్లా వాడతారో చెప్పానండి. ఇప్పుడు పైన అవసరం ఉన్నది, కింద నీళ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు కాళేశ్వరం వద్దు, మేడిగడ్డ ఏదొద్దు, మరి ఎక్కడి నుంచి వాడతారు, ఎట్లా వాడతారు? దగ్గర నుంచి వాడతారేమో. ఆకలి అవుతుంది అన్నం పెట్టు నాయన అంటే 3 రోజుల తర్వాత చేసి నువ్వు ఫంక్షన్లు ఏం చేస్తావో చెప్పు. మీది రిలేటివ్ చర్చకు కనీసము అంచనాలకు దగ్గరనన్నా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నది మీ ఒకవైపు ఏమో 66 పేజీలు అంటూ 660 పేజీల కొరకు కొట్లాడరాదు. రేపటి రోజున 960 టీఎంసీల గురించి ఇప్పుడు నీకు ఎందుకు, లేకపోతే బనకచెర్ల కాడికి ఎందుకు కురుకుతావు ఇప్పుడే, లేకపోతే ఇటు కృష్ణా జలాల మీద ఇవన్నీ ఎందుకు, డైవర్షన్ ఎందుకు? స్టిక్ ఆన్ కమిషన్ రిపోర్ట్ మీద మీకు అభ్యంతరాలు ఉన్నాయి. రేపు ఏం జరుగుతాయో చెప్తాం మేము. చెప్పినప్పుడు మీ అభ్యంతరాలను అనుకోవచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఏదో విజిటింగ్ ప్రొఫెసర్ లెక్క గెస్ట్ లెక్క వచ్చి మాట్లాడిపోతారు, ఆ పని అంతా మీరు చేస్తారు, అది వేరు విషయం. దానికి మద్దతు చెప్పడానికి మా వేనన్ను ఉంటాడు. కానీ ప్రజలకు కావాల్సింది ఏంది? అవినీతి జరిగితే ఇంత పెద్ద ఎత్తున ప్రజల సొమ్ము దోచుకునే ప్రయత్నం జరిగితే దొంగలను వదిలేసి పట్టుకుంటోళ్ళ మీద పడుతుండ్రంటే మీరు ఎవరి వైపు? ప్రజల వైపా దొంగల వైపా? అది మీరు తెలుసుకోరు. దరఖాస్తు ఏందా? కేసులే పెడతారు రేపు. నువ్వు భలే ఉన్నావు. దరఖాస్తు నేను ప్రభుత్వాన్ని దరఖాస్తు ఇచ్చేటన్నా ఆ మాత్రం మళ్ళీ నిన్ను అంటే బాగుండదని అంటలేదు. దయాకర్ గారు ఒక పర్సనల్ ఒపీనియన్ చేయండి. అరెస్టుల వరకు వెళ్తుందా? మీకేమనిపిస్తుంది? అది చెప్తా. ఇప్పుడు ఎందుకట అంత ముందుగా చెప్పాల్సిన అవసరం? నేను అడుగుతాను మీ ఒపీనియన్. ఇది అరెస్ట్ ఫిట్ కేసు. అరెస్ట్ మీరు ప్రభుత్వంలో మీరు మంత్రి కాదు, మీరు ఎమ్మెల్సీ మాత్రమే, మీరు పొలిటీషియన్. మీరు ప్రభుత్వంలో మంత్రి అయితే కేబినెట్ లో ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. మీకేమనిపిస్తుంది? ఇది ఫిట్ ఎనఫ్ కేసు టు అక్కడ దాకా వెళ్తుంది? అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం ఉందా? ఎవరినైనా చూస్తారు కదా మీరే. కానీ మీ అంచనాలు కూడా రేపు రికార్డెడ్ గా ఉంటాయి కదా. ఎవరి అంచనాలైనా కూడా అవినీతి మీద దరఖాస్తు ఇచ్చి పట్టించి జైల్లో పెట్టిన సందర్భం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉందా అండి? స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? 13 పిటిషన్లు చంద్రబాబు మీద వేశాడు. మళ్ళీ ఎలక్షన్ల ముందు అన్ని విత్డ్రా చేసుకున్నాడు. మీకు గుర్తుందో లేదో? రామచంద్రరావు గారు అడ్వకేట్
ఈ వీళ్ళకి ఎక్కడ ధైర్యం ఉందండి? వీళ్ళు అవినీతి గురించి టీవీలలో మాట్లాడతారు తప్ప ఒక ఏసీబీకి దరఖాస్తు చేయడానికి నువ్వు అవినీతి చేసినా లోపలికి పోతావే, గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డికి 1.5 years సరిపోలేదా? ఒక నువ్వు ప్రకాష్ అనే ఆయన అవినీతి చేసినా కూడా బొక్కలనే ఉంటాడు. ఎవరైనా బొక్కలు ఉండాల్సింది అవినీతి చేసినాడు. ఇక్కడ అప్లికేషన్ పెట్టే ధైర్యం లేదు, దమ్ము లేవు మీకు. ఊరికనే చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చెప్తాం. వీళ్ళను కాళేశ్వరం అవినీతి మీద అన్ని మాట్లాడిల్లు. దరఖాస్తు ఎందుకు పెడతలేరు? మేడిగడ్డ దరఖాస్తు ఏందా నీకు? ఇంకా అర్థం కావట్లేదు నేను చెప్పేది. అర్థం కావట్లేదో నటిస్తున్నావు నాకు. ప్రభుత్వం కమిషన్ వేస్తే దరఖాస్తు అంటే నువ్వు కమిషన్ మీద నీకు నమ్మకం లేదంటావు, మళ్ళీ దరఖాస్తు నేనేమైనా పిటిషన్ దారునా? నేను ఎంక్వైరీ చేసే కమిషన్ నేను వేస్తే ఇంకా అది అంటారు. రేపు అప్పుడు పెట్టినప్పుడు ఏం మాట్లాడతావు అప్పుడు కూడా చూస్తాను. 1,00,000 కోట్లు తిన్నారన్నారు, వీళ్ళు పట్టిస్తారేమో, కమిషన్ అందుకే వేసిందేమో అనుకుంటారు ప్రజలు. అలానే కాపాడుతుండ్రు కదా మీరు. కమిషన్ కి ఇచ్చిన దానిలో ఒక్క మాట అలానే కాపాడుతుండ్రు కదా, వాళ్ళ తరపునే ఉన్నారు కదా. నేనే స్వయంగా అడిగిన కమిషన్ ను, మీకేమన్నా అవినీతి మీద ఆరోపణలు దీని మీద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో అవును. మరి ఇంత న్యూట్రలిస్ట్ కదా ప్రకాష్ గారు ఎందుకు చేయలే? ఒక పిటిషన్ ఎందుకు చేయలే? ఇంత అవినీతి జరుగుతుంది తెలంగాణ ప్రజలకు అని చెప్పి. నేను నమ్మతలేను కదా మీరు చెప్పే అవినీతిని, నేను నమ్మతలేను. నువ్వు నమ్మవు అనేది చెప్పడానికి నేను ఎందుకంటే మీరు ఉన్నదే అటువైపు కాబట్టి కాదు, మీరు ఉండేదే వాళ్ళ వైపు కొట్లాడడానికి కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము పట్టించుకోవాలి. వీళ్ళ నాకు ఎందుకయ్యా నిన్ను పట్టుకుని ఏమో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడుతున్నా అయితే అరెస్ట్ చేసుకుంటే అక్కడ దాకా పోతానా మీ ఉద్దేశం? అంతేనా? ఇది జస్ట్ రిపోర్ట్ ప్రజలకు తెలుస్తుందండి ఎవరు అవినీతి పనులు అనేది. కోర్టు పోతేనే కదా తెలిసేది. వీళ్ళు కనీసం కోర్టు దాకా కూడా పంపలేరు కదా అవినీతి మీద. నేను అనేది ఇప్పుడు రిపోర్ట్ అయిపోయింది, రేపు అసెంబ్లీలో డిస్కషన్ పెడతారు. మీరు ఇంతకుముందు ఒక కామెంట్ చేశారు, అది తుడుచుకోవడానికి కూడా పనికిరాదు రిపోర్ట్ అనే విధంగా. రిపోర్ట్ అనలేదు, వీళ్ళు ఇచ్చిన 60 పేజీలు అన్న. వీళ్ళు ఇచ్చిన 60 పేజీలు 6 పేజీలు మెయిన్ గా 6 పేజీలు 60 పేజీలు 660 పేజీలు వచ్చినాయి అనుకో. దీంట్లో ఏముంటాడు? దాంట్లో కూడా నేను చెప్పగలను. నేనేమంటున్నా, జడ్జిని చాలా మెచ్చుకున్నారు. పినాకి చంద్ర ఘోష్ ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, చాలా హానెస్ట్ వ్యక్తి అంటారు. ఏదున్నా ఒకటి మీ చర్చతోని ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి చర్చలో పాల్గొంటాం ఎప్పుడు కూడా. కానీ వాస్తవం ఏంది, ఇలా జరిగిన పరిస్థితిని మనం ఒక హ్యుమానిటేరియన్ గానో లేదంటే ఇంకా ప్రజల పక్షాన ఉండి ఆలోచించండి ఒకసారి. న్యూట్రల్ గా రాజకీయాలు పక్కన పెట్టండి. ఇలా ఇంత పెద్ద ఎత్తున ప్రజల ధనాన్ని అక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత జరుగుతున్న వాటిలో రాజకీయాలు ఎక్కువ పెరిగితే ప్రజలు మనల్ని చీత్కరించుకుంటారు. అది కూడా ఉండాలి కదా. ఉద్యోగాలు ఇవ్వకపోతేనే నిరుద్యోగులు తిరగబడుతున్న రోజులు ఇవి. కాబట్టి ప్రజలు తిరగబడరు, ప్రజలు మనల్ని ఆల్రెడీ ఒక తీర్పు వచ్చింది. మిమ్మల్ని కాదు, కేసీఆర్ ని అధికారం నుంచి కోల్పోయేటట్టు చేసిండ్రు. అయినంత మాత్రాన మేము ప్రజాకోర్టులో మేము ముద్దాయిలుగా ఎందుకుంటాము? మేము కదా ఆ రోజు అంతా ఈ అవినీతి గురించి ఎక్స్పోజ్ చేసి కొట్లాడింది. అవినీతి జరగలేదని చెప్పి మీరంటే మేమెందుకు కూకుంటాం? మేము కూడా మా ప్రభుత్వాన్ని అడుగుతాం. ఆ రోజు ఏ విధంగా చేసినామో మల్లన సాగర్ ఇప్పుడు సమగ్రమైన విచారణ నేను ఎందుకంటున్నా, మల్లన సాగర్ చేయబట్టే తీసుకుపోయి మమ్మల్ని జైల్లో పెట్టిండ్రు. ఇలా దొంగతనం చేసినట్టు జైల్లో ఉండకుండా ఇక్కడ బుచ్చి నేను డిఫెన్స్ పెట్టుకుంటా, నేను అది కాదు చేయదని ప్రకాష్ అంటే ఏంటి, మల్లయ్య అంటే ఏంది, అల్లయ్య అంటే ఏంది? మాకు లేదండి. వాళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం జైల్లోకి పోయిన ఆయన ప్రకాష్ ఆయనకి కడుపులు నొప్పి ఉంటది. అప్పుడు ఆయన ప్రభుత్వంలో ఎంజాయ్ చేసిన ఆయన మమ్మల్ని తీసుకుపోయి కొత్త పుణ్యాన్ని తీసుకుపోయి మరణ సాగర్ ఇష్యూలనే కదా జైల్లో పెట్టింది. ఆ పిల్లగాడు చనిపోయినప్పుడు ఆ కక్షతోనే కదా. ఎవరు మర్చిపోతారు? ఊరికనే వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చేసి ఏం కాదు దీంట్లో అని ప్రకాష్ అన్నా లేకపోతే మన వేణుగోపాల్ రెడ్డి గారన్నా ఎవరన్నా కూడా నడవదు అట్లా. అది తప్పుడు సంకేతాలు తెలంగాణ.